పాత్రులైనట్లయితే తమ యొక్క కోరికలను తీర్చుకొని సంతానము, వివాహం కాని వాళ్ళకి వివాహము, విదేశయానం ఉన్న వాళ్ళకి విదేశయానము కూడా జరుగుతున్నాయి. ఎవరికైతే కుటుంబ తగాదాలు ఉన్నాయో, ఎవరికైతే ఆస్తి తగాదాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారిని దర్శించుకున్న మాత్రాన, అమ్మవారి దగ్గరికి వచ్చి తమ యొక్క కోరికలను చెప్పుకున్నంత మాత్రాన ఏవైతే ధర్మబద్ధంగా ఉన్నాయో అవన్నీ కూడా తీరబడుతున్నాయి. అందుచేత ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ యొక్క కోరికలను కోరుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనవి. శ్రీమాత్రే నమః. శ్రీ కాళికాదేవి అయి నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కాళికాదేవి అయి నమః. హ్రీంకారాసన గర్భితాం నలశిఖాం సౌక్లీం కళాభిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం ప్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ కూడా రాబోయేట నుండి దసరా పండుగ శుభాకాంక్షలు. మరికొన్ని రోజుల్లో దసరా పండుగ మొదలవుతుంది. దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి. దేవీ శరన్నవరాత్రులు అంటారు మనమందరము కూడా. అమ్మవారు 9 రోజులు కూడా వివిధ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ దేవాలయం వచ్చేసి కాళికా దేవాలయము. ఈ దేవాలయంలో కొలువున్న అమ్మవారు కాళికా అమ్మవారు. మనకు జంట నగరాల్లో ఎక్కడో కూడా కాళికా అమ్మవారి దేవాలయం లేదు. ఈ కాళికా అమ్మవారు విశేషమైన ఉపాసన కలిగిన వాళ్ళు మాత్రమే చేసుకున్నటువంటి పూజలు ఇస్తున్నారు ఇక్కడ. అందుచేత నవరాత్రుల్లో భక్తులందరూ కూడా ఈ అమ్మవారికి విచ్చేసి అమ్మవారి యొక్క కృపను పొందాలని ఆశిస్తున్నాము. నవరాత్రుల్లో అమ్మవారి పూజలను విశేషంగా జరుపుతారు. ప్రతి నవరాత్రుల్లో కూడా అమ్మవారికి విశేషంగా అలంకారం చేసి, నవమి రోజు చండీ హోమం చేసి, దశమి రోజు అమ్మవారికి రథోత్సవంలో ఊరేగిస్తారు. ఈ కాళికా అమ్మవారు మనకి 200 సంవత్సరాల యొక్క పురాతనమైన దేవాలయంలో ఉన్నారు. ఈ దేవాలయంని 200 సంవత్సరాల క్రితమే నిర్మించారు. ఆ దేవాలయంలో కాళికా అమ్మవారు శ్రీచక్ర సహితంగా ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క గోపురం కూడా శ్రీచక్ర ఆకారంలోనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని కొలిచినట్లయితే శ్రీచక్రాన్ని కొలిచినట్టే ఉంటుంది. ఈ శ్రీచక్రాన్ని కొలవడం వలన మనకు సంపదలు, సిరులు అన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఈ కాళికా అమ్మవారి విశేషత ఏమిటంటే, ఎలాగైతే ఆ కాళిదాసుడికి ఉన్నత విద్యని తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్